సో ఇప్పుడు ఈ క్లాస్లో మనము జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, అదేవిధంగా మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో రేంజ్ గురించి, అలాగే మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, అలాగే క్వార్టల్ డీవియేషన్, సో వీటన్నిటి గురించి మనము ఒకసారి నేర్చుకుందాం. చూడండి, సో జామెట్రిక్ మీన్ దీన్ని మనం క్యాపిటల్ జీతో డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి జామెట్రిక్ మీన్ అడిగారనుకోండి, 2 నెంబర్స్కి జామెట్రిక్ మీన్, సో మనము స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అని చెప్తాం. సో జామెట్రిక్ మీన్ ఏ కామా బికి జామెట్రిక్ మీను స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి, ప్రోడక్ట్ చేసి స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏబిసి 3 నెంబర్స్ ఇచ్చారు, వీటికి జామెట్రిక్ మీన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి అవుతుంది, క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి. అలాగే ఏబిసిడి 4 నెంబర్స్ ఇచ్చారు, జామెట్రిక్ మీన్ 4th రూట్ ఆఫ్ ఏబిసిడి అవుతుంది. ఇలాగ n అబ్జర్వేషన్స్ వరకు తీసుకోవచ్చు. అలాగే మనకి ఇప్పుడు చూడండి x1, x2, x3 అండ్ సో ఆన్, xn అనేవి అబ్జర్వేషన్స్ ఇచ్చారు, వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ f1, f2, f3 అండ్ సో ఆన్ fn, వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. ఇచ్చి దెన్ జామెట్రిక్ మీన్ అడుగుతారండి. దెన్ జామెట్రిక్ మీన్, సో జామెట్రిక్ మీన్ వచ్చి ఫార్ములా nth రూట్ ఆఫ్ x1 పవర్ f1 ఇంటూ x2 పవర్ f2 అండ్ సో ఆన్ xn పవర్ fn అవుతుందండి. సో మనకు అబ్జర్వేషన్స్ వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు జామెట్రిక్ మీను nth రూట్ ఆఫ్ x1 పవర్ f1 ఇంటూ x2 పవర్ f2 అండ్ సో ఆన్ xn పవర్ fn, ఇది ఫార్ములా. సో అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పుడు జామెట్రిక్ మీన్కి ఫార్ములా nth రూట్ ఆఫ్ x1 పవర్ f1, x2 పవర్ f2 అండ్ సో ఆన్ xn పవర్ fn. సో 2 నెంబర్స్ జామెట్రిక్ మీన్ రూట్ ఆఫ్ ఏబి, 3 నెంబర్స్ జామెట్రిక్ మీన్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏబిసి, 4 నెంబర్స్ జామెట్రిక్ మీన్ 4th రూట్ ఆఫ్ ఏబిసిడి, n అబ్జర్వేషన్స్ n కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే దెన్ జామెట్రిక్ మీన్ ఈస్ nth రూట్ ఆఫ్ x1 పవర్ f1 ఇంటూ x2 పవర్ f2, x3 పవర్ f3 అండ్ సో ఆన్ xn పవర్ fn. ఈ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ హార్మోనిక్ మీన్, అలాగే నెక్స్ట్ హార్మోనిక్ మీన్. సో మనకి ఏ కామా బి హార్మోనిక్ మీన్ 2 నెంబర్స్ ఇచ్చారు, దీనికి హార్మోనిక్ మీన్ 2 నెంబర్స్కి 2/1/a ప్లస్ 1/b అండి. అలాగే ఏబిసి 3 నెంబర్స్ ఇచ్చారు, ఈ 3 నెంబర్స్కి హార్మోనిక్ మీను 3/1/a ప్లస్ 1/b ప్లస్ 1/c అవుతుంది. అలాగే మనకి x1, x2, x3 అండ్ సో ఆన్ fn అండ్ సో ఆన్. అలాగే మనకి x1, x2, x3 అండ్ సో ఆన్ xn అబ్జర్వేషన్స్ ఇచ్చారు, వీటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ f1, f2, f3 అండ్ సో ఆన్ fn కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. దెన్ హార్మోనిక్ మీన్ అడుగుతాడు. సో అబ్జర్వేషన్స్ ఇచ్చి వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి హార్మోనిక్ మీన్ అడిగితే, సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ n కదా, n/f1/x1 ప్లస్ f2/x2 ప్లస్ f3/x3 ప్లస్ అండ్ సో ఆన్ fn/xn అవుతుందండి. సో n అబ్జర్వేషన్స్ వాటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి హార్మోనిక్ మీన్ అడిగితే n/f1/x1 ప్లస్ f2/x2 ప్లస్ f3/x3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ fn/xn అవుతుంది.
2 numbers harmonic mean 2 by 1 by a plus 1 by b. 3 numbers 3 by 1 by a plus 1 by b plus 1 by c. అలాగా n అబ్జర్వేషన్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చి హార్మోనిక్ మీన్ అడిగితే n బై f1 బై x1 ప్లస్ f2 బై x2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ fn బై xn అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నెక్స్ట్ మనకి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్ గురించి నేర్చుకుందాం. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్. సో మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్లో మనకి రేంజ్, అలాగే మీన్ డీవియేషన్, అలాగే స్టాండర్డ్ డీవియేషన్, నెక్స్ట్ వేరియన్స్, నెక్స్ట్ క్వార్టల్ డీవియేషన్. ఇవి మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. 1 by 1 క్లియర్గా మనము నేర్చుకున్నాం. ఫస్ట్ వన్ రేంజ్. సో రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకు అబ్జర్వేషన్స్ ఇచ్చారనుకోండి, అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ అబ్జర్వేషన్స్లో లార్జెస్ట్ వాల్యూలో నుంచి స్మాలెస్ట్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. మనకి ఇచ్చినటువంటి డేటాలో లార్జర్ వాల్యూకి స్మాలర్ వాల్యూకి డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి రేంజ్ వస్తుంది. దీన్ని మనం క్యాపిటల్ ఆర్తో డినోట్ చేయడం జరుగుతుంది. సో రేంజ్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్ అండి. ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూడండి 2, 4, 8, 6, 1, 10 అని ఇచ్చారు. ఇప్పుడు ఈ అబ్జర్వేషన్స్లో లార్జెస్ట్ వాల్యూ వచ్చి మనకి 10 అవుతుంది, స్మాలెస్ట్ వాల్యూ వచ్చి 1 అవుతుంది. దేర్ఫోర్ ఈ డేటాకి రేంజ్ వచ్చి మనకి L మైనస్ S, దట్ ఈస్ 10 మైనస్ 1 ఈక్వల్ టు 9 అవుతుంది. సో ఇది అబ్జర్వేషన్స్ ఇచ్చినప్పుడు. ఇన్ కేస్ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తే మనం రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 ఇలాగ మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు. వీటి కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తున్నారు 1, 2, 3, 4 అని. సో ఇప్పుడు ఈ డేటాకు మనము రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డేటాకు మనం రేంజ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకి రేంజ్ వచ్చి L మైనస్ S కదండి. ఇక్కడ L S వెరీ ఇంపార్టెంట్. మనకి ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినప్పటికీ కూడా ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండ్ కాదనమాట రేంజ్. సో వెరీ ఇంపార్టెంట్. ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండెన్సీ లేనటువంటిది ఏంటి అంటే రేంజ్ అనమాట. సో రేంజ్ అనేది ఫ్రీక్వెన్సీస్ మీద డిపెండ్ కాదు. అంటే మీరు ఫ్రీక్వెన్సీస్ ఇచ్చినా వాటి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇవి క్లాస్ ఇంటర్వెల్స్ కదండి. ఈ లెఫ్ట్ సైడ్ దీన్ని ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఈ ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్లో ఇది లోయర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. ఇది సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. థర్డ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. ఫోర్త్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. మనం ఏం చేయాలి అంటే ఈ క్లాస్ ఇంటర్వెల్స్లో హైయెస్ట్ అప్పర్ బౌండరీ తీసుకోవాలి. హైయెస్ట్ అప్పర్ బౌండరీ ఏంటి? 50. దీన్ని మనం ఎల్గా డినోట్ చేయడం జరుగుతుంది. అలాగే లోయర్ బౌండరీస్లో లీస్ట్ లోయర్ బౌండరీ ఏంటి? 10. దాన్ని మనం ఎస్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి డేటాలో హైయెస్ట్ అప్పర్ బౌండరీలో నుంచి లోయెస్ట్ లోయర్ బౌండరీని తీసివేస్తే మనకి ఆ డేటాకి సంబంధించినటువంటి
రేంజ్ రావడం జరుగుతుంది. అంటే మనకి ఇచ్చినటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ మనం ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటే మనకి ఇచ్చినటువంటి డేటాలో క్లాస్ ఇంటర్వెల్స్ గమనిస్తే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ బౌండరీ, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీ ఈక్వల్గా ఉంటే దాన్ని మనం ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఇన్ కేస్ మనకి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చి రేంజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నారనుకోండి, చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన క్లాస్ ఇంటర్వెల్స్ ఇచ్చారు, అలాగే ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చారు 10 to 19, 20 to 29, నెక్స్ట్ 30 to 39, 40 to 49. సో 1, 2, 3, 4 ఇలాగ మనకి డేటా ఇచ్చారు. సో ఇప్పుడు మనకు ఉన్నటువంటి డేటాలో ఈ క్లాస్ ఇంటర్వెల్స్ వచ్చి మనకి ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఎలా చెప్పాం? ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ బౌండరీ, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీ ఈక్వల్గా లేవు కదా, అలా లేకపోతే దాన్ని మనము ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. మీరేం చేయాలి అంటే ఈ ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోకి కన్వర్ట్ చేసి ప్రాబ్లం వర్కౌట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తామో మీకు ఇంతకుముందు క్లాస్లో నేర్పించాం. అంటే ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీకి ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ బౌండరీకి, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీ, ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ అప్పర్ బౌండరీకి, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లోయర్ బౌండరీకి మధ్య డిఫరెన్స్ని బై 2 చేయాలి. డిఫరెన్స్ ఎంత? 1/2 అంటే 0.5. ఈ 0.5 లోయర్ బౌండరీకి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 10లో 0.5 పోతే 9.5. అప్పర్ బౌండరీకి యాడ్ చేయాలి. 19కి 0.5 యాడ్ చేస్తే 19.5. నెక్స్ట్ అలాగే 20కి 0.5 సబ్ట్రాక్ట్ చేస్తే 19.5. 29కి 0.5 యాడ్ చేస్తే 29.5. 30కి 0.5 తీసేస్తే 29.5. సో 39కి 0.5 యాడ్ చేస్తే 39.5. 40కి 0.5 తీసేస్తే మనకి 39.5. 49కి 0.5 యాడ్ చేస్తే 49.5. ఇప్పుడు మనం రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రేంజ్ వచ్చి లార్జెస్ట్ మైనస్ స్మాలెస్ట్. లార్జెస్ట్ అంటే అప్పర్ బౌండరీస్లో హైయెస్ట్ అప్పర్ బౌండరీ ఏంటి? 49.5 మైనస్ లోయర్ బౌండరీస్లో స్మాలెస్ట్ లోయర్ బౌండరీ ఏంటి? 9.5. సో దట్ ఈక్వల్ టు 49.5 మైనస్ 9.5 అంటే 40 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇన్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లో ఇస్తే మీరు ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్లోకి చేంజ్ చేసిన తర్వాత మనము ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేంజ్ చేస్తామనేది మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇలా రేంజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే మనకి ఇచ్చినటువంటి డేటాకి కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ అంటే సిఆర్తో డినోట్ చేస్తాం. సిఆర్ ఈక్వల్ టు ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ అండి. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు 10, 8, 6, 5, 4 అలాగే 9 అని ఇచ్చారు. ఇప్పుడు మనం కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎల్ మైనస్ ఎస్ బై ఎల్ ప్లస్ ఎస్ కదండి. ఎల్ అంటే లార్జెస్ట్ వాల్యూ 10 మైనస్ ఎస్ అంటే స్మాలెస్ట్ వాల్యూ 4 కదా. డివైడెడ్ బై 10 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 10 మైనస్ 4 6 బై 10 ప్లస్ 4 14. సో 2 3s 2 7s. సో అప్రాక్సిమేట్గా 3/7 అంటే 7 4s 28. ఇంకా 2 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 7 4s 2 27. అప్రాక్సిమేట్గా 7 3s అని చెప్పచ్చు. 4.5
3 అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. -5 5/. సో ఇప్పుడు ఈ డేటాకు మనము రేంజ్ని ఫైండ్ అవుట్ చేయాలి, కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్. సో CR = L - S బై L ప్లస్ S. అంటే L అంటే లార్జర్ వాల్యూ 10 మైనస్ వీటిలో స్మాలర్ వాల్యూ 5 కదా, 10 - 5 బై 10 ప్లస్ 5 దట్ ఈక్వల్ టు 5/15 కదండి. అంటే 1/3 అప్రాక్సిమేట్గా 0.33 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ 0.33. ఇలాగ కోఎఫిషియంట్ ఆఫ్ రేంజ్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీన్ డీవియేషన్. మీన్ డీవియేషన్ MDతో డినోట్ చేయడం జరుగుతుంది. సో మీన్ డీవియేషన్లో మనకి వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా MD = సిగ్మా మాడ్యులస్ XI - M డివైడెడ్ బై N. ఇది ఫార్ములా అండి. సిగ్మా మాడ్యులస్ XI - M బై N అనేది ఫార్ములా. ఇక్కడ మనకి XI అంటే గివెన్ అబ్జర్వేషన్స్ అండి. XI అంటే గివెన్ అబ్జర్వేషన్స్. అలాగే N అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. M అంటే గివెన్ డేటాకి మీన్ ఆర్ మీడియన్ ఆర్ మోడ్. అంటే మనకి ప్రాబ్లము ఫైండ్ ది మీన్ డీవియేషన్ ఆఫ్ గివెన్ డేటా ఫ్రమ్ మీడియన్ అంటాడు. అంటే మీడియన్ ద్వారా మనము MDని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మీన్ డీవియేషన్ మోడ్ ద్వారా కనుక్కోండి, అలాగే మీన్ ద్వారా ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. సో మనకి మీన్ డీవియేషన్ని జనరల్గా ఒక ప్రాబ్లం ఇచ్చి మీన్ డీవియేషన్ కనుక్కోమంటే మనం మీన్ ద్వారా మాత్రమే కనుక్కుంటాం. ఎందుకు అంటే మనకి మీన్ మీడియన్ మోడ్లో మోస్ట్ స్టేబుల్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ వచ్చి మీన్ అనమాట. సో మోస్ట్ లైక్లీ సెంట్రల్ టెండెన్సీ వాల్యూస్ మూడిట్లో ఏది అంటే మీన్ అని చెప్పాలి. సో స్టేబుల్ సెంట్రల్ టెండెన్సీ వాల్యూ వచ్చి మీన్ అనమాట. సో కాబట్టి మీన్ ద్వారా చెప్తాం. మనం మీన్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తే దానికి యాక్యురేట్ ఆన్సర్ వచ్చేదానికి అవకాశము ఉంటుంది. కాబట్టి మనకి డేటాలో ఏమి అడగకుండా మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం మీన్ కనుక్కొని మీన్ ద్వారా మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఒకసారి ఆలోచిస్తే ప్రాబ్లం ఎలా వర్కౌట్ చేస్తామనేది చూడండి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8, 10 ఇవి అబ్జర్వేషన్స్ ఇచ్చి దీనికి మనం MDని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. M వాల్యూ. M అంటే మీన్ అంటే యావరేజ్, దాన్ని అర్థమెటిక్ మీన్ అంటాం. X బార్ = చూడండి మామూలుగా అయితే వీటన్నిటిని యాడ్ చేసి బై 5 వేస్తే వస్తుంది. కానీ ఇక్కడ డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం మిడిల్ నెంబర్నే యావరేజ్గా తీసుకోవడం జరుగుతుంది. జనరల్గా 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30, 30/5 అంటే 6 అనేది యావరేజ్ అవుతుంది. ఇప్పుడు MD ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే
ప్రతి అబ్జర్వేషన్లో నుంచి ఈ మీన్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మనం మాడ్యులస్ యూజ్ చేసాం కాబట్టి నెగటివ్ వాల్యూను కూడా పాజిటివ్ వాల్యూగానే ట్రీట్ చేయాలి మీరు. ఇప్పుడు 2కి 6కి డిఫరెన్స్ సార్ రాస్తున్నాను చూడండి. 2 - 6 మాడ్యులస్ ప్లస్ 4 - 6 మాడ్యులస్ ప్లస్ 6 - 6 మాడ్యులస్ ప్లస్ 8 - 6 మాడ్యులస్ ప్లస్ 10 - 6 మాడ్యులస్ హోల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5. ఇప్పుడు 2 - 6 అంటే -4 మాడ్యులస్ ఉంది కాబట్టి 4 4 - 6 -2 మాడ్యులస్ ఉంది కాబట్టి +2 6 - 6 0 8 - 6 2 10 - 6 4 డివైడెడ్ బై 5 అన్నమాట. సో ఇప్పుడు 4 + 2 6 6 + 2 8 8 + 4 12. సో 12/5. సో 5 2s 10 ఇంకా 2 ఉంటుంది పాయింట్ పెట్టుకుంటే 20 5 4s 20. సో దీనికి ఆన్సరు 2.4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఇలాగ మనం ఇచ్చిన డేటాకి మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనము ఇచ్చిన డేటాకి మీన్ ఫైండ్ అవుట్ చేసి ప్రతి అబ్జర్వేషన్లో నుంచి ఆ మీన్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేస్తూ యాడ్ చేసుకుంటూ పోయి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వేయడం జరుగుతుంది. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకో ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో చూడండి, ఇప్పుడు 1, 2, 3 నెంబర్స్ ఇచ్చారు. ఆ 3 కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు. సో 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చారు మనకి. 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్కి డైరెక్ట్ మీన్ డీవియేషన్ MD వచ్చి 2/3 అండి. ఎనీ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్కి మీన్ డీవియేషన్ 2/3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గమనిద్దాం చూడండి. ఇప్పుడు మనకి ఫస్ట్ మీన్ వాల్యూ M ఎంత 2 కదండి, యావరేజ్. ఇప్పుడు ప్రతి అబ్జర్వేషన్లో నుంచి ఏం చేయాలి, 2ని సబ్ట్రాక్ట్ చేయాలి. 1 - 2 మాడ్యులస్ 2 - 2 మాడ్యులస్ అలాగే 3 - 2 మాడ్యులస్ హోల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3. 1 + 0 + 1/3 దట్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 10 11 12 ఎనీ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఆల్వేస్ MD 2/3. 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎక్కడైనా ఇవ్వనియండి, దానికి MD ఎంత అంటే 2/3. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ప్రాబ్లం డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాన్సిక్యూటివ్ కాకుండా డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 4 6 అని ఇచ్చాడు. ఇప్పుడు 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ కదా అవి, అంటే డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. ఈ డిఫరెన్స్ ఎంత ఉందమ్మా, మనకి 2 ఉంది డిఫరెన్స్. సో ఇప్పుడు MD ఎంత అంటే 2/3 ఇంటూ డిఫరెన్స్ అండి. 2/3 ఇంటూ డిఫరెన్స్ దట్ ఈక్వల్ టు 2/3 ఇంటూ డిఫరెన్స్ అంటే ఎంత 2 దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమవుతుంది 4/3 అవుతుంది. 4/3 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 10 15 ఇచ్చాడు. దీనికి మనం మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే 2/3 ఇంటూ డిఫరెన్స్ ఎంత 5 దట్ ఈక్వల్ టు ఆన్సర్ 10/3 అవుతుంది. కాబట్టి ఎనీ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ 2/3 అవుతుంది. డిఫరెన్సెస్ ఇక్కడ కూడా 2/3 ఇంటూ డిఫరెన్సే, బట్ ఆ డిఫరెన్స్ ఇక్కడ ఏమైంది 1 అయింది కాబట్టి అది మీకు కనపట్టలేదు. ఇక్కడ కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఎనీ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్ మీన్ డీవియేషన్ 2/3 ఇంటూ డిఫరెన్సే. ఆ డిఫరెన్స్ ఇక్కడ 1 కాబట్టి అది మీకు కనపడలేదు. ఇక్కడ డిఫరెన్స్ 1 కాకుండా వేరే నెంబర్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ కనిపిస్తుంది మీకు, అంతకంటే ఏం లేదు. సో ఎనీ 3 కాన్సిక్యూటివ్ నెంబర్స్, సో మనకి మీన్ డీవియేషన్ 2/3. సో 3 నెంబర్స్ ఇచ్చి వాటికి మధ్య డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే మీన్ డీవియేషన్ 2/3 ఇంటూ డిఫరెన్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్
కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ సిఎండి అంటాం. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ సిఎండి. సిఎండి అంటే ఎండి బై ఎక్స్ బార్ ఆర్ ఎండి బై మీడియన్ ఆర్ ఎండి బై మోడ్ అంటాం. ఎండి బై మోడ్ ఈ ఫార్ములాస్. కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఎండి బై ఎక్స్ బార్ ఆర్ ఎండి బై మీడియన్ ఆర్ ఎండి బై మోడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డేటా ఇచ్చారు. ఇప్పుడు మనకి ఇందాకట్లాగే 2, 4, 6, 8, 10 ఇలాగ మనకి డేటా ఇచ్చి దీనికి సిఎండి ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎండి ఫైండ్ అవుట్ చేయాలి. ఎండి ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ బారు దట్ ఈక్వల్ టు 6. మిడిల్ నెంబర్ డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉన్నాయి. మిడిల్ నెంబర్నే మనము మీన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఎండి ఫైండ్ అవుట్ చేయాలి కదండి. ఎండి ఎలాగొస్తుంది? ప్రతి అబ్జర్వేషన్లో నుంచి మనం మీన్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్గా ట్రీట్ చేయాలి, ఎందుకంటే ఫార్ములాలో మాడ్యులస్ ఉంది కాబట్టి. 2కి 6 గ్యాప్ 4, 4కి 6 గ్యాప్ 2, 6కి 6కి డిఫరెన్స్ 0, 8కి 6కి డిఫరెన్స్ 2, 10కి 6కి డిఫరెన్స్ 4 హోల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 5 దట్ ఈక్వల్ 6, 8, 12, 12 by 5 దట్ ఈక్వల్ టు 2.4. ఇప్పుడు మనం సిఎండి ఫైండ్ అవుట్ చేయాలి. సిఎండికి ఫార్ములా ఏంటి? ఎండి బై ఎక్స్ బార్ కదా. ఎండి వాల్యూ 2.4 బై ఎక్స్ బార్ వాల్యూ 6 దట్ ఈక్వల్ టు 0.4 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. 0.4. 2.4 by 6 అంటే 0.4. ఇలాగ మనం కోఎఫిషియంట్ ఆఫ్ మీన్ డీవియేషన్ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, అలాగే క్వార్టల్ డీవియేషన్, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టల్ డీవియేషన్, అలాగే మనము స్పీర్మ్యాన్ ర్యాంక్ కోరిలేషన్, అలాగే కార్ల్ పియర్సన్ ర్యాంక్ కోరిలేషన్ గురించి మనము నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ క్లాస్లో మనము స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియన్స్, క్వార్టల్ డీవియేషన్, అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టల్ డీవియేషన్ గురించి మనము నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.